మన హాస్పిటల్ తుని ఏరియా హాస్పిటల్కి 30 lakhs డొనేషన్ చేశారు. ఈ 30 lakhs తోటి కూడా దాదాపు 12 ఎక్విప్మెంట్లు వీళ్ళు డొనేట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా వచ్చేసి ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్స్. ఈ ఫిజియోథెరపీ అనేది మన తుని ఏరియా హాస్పిటల్లో ఇంతకుముందు లేదు. ఈ అవకాశం నిజంగా కెనరా బ్యాంక్ వాళ్ళు కల్పించారు. మనకు ఫిజియోథెరపీ పెట్టి ఇక్కడ ఎక్విప్మెంట్స్ వాళ్ళు డొనేట్ చేసి ఫిజియోథెరపీకి అవకాశం. ఇంతకుముందు మన పేషెంట్లు అందరూ కూడా ఎక్కువగా ఆర్థోపెడిక్ పేషెంట్స్ వస్తారు కాబట్టి మన తుని ఏరియా హాస్పిటల్కి ఆ ఆర్థోపెడిక్ పేషెంట్స్ని ఎక్కువగా బయటికి పంపించేవాళ్ళు డాక్టర్స్ కూడా, ఫిజియోథెరపీ లేకపోవడం వల్ల ఈ ఏరియా హాస్పిటల్లో. సో ఆ అవకాశం కూడా, ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు మన కెనరా బ్యాంక్ వాళ్ళు. వాళ్ళ 30 లక్షలతోటి డొనేషన్స్ చేసి, ఎక్విప్మెంట్ డొనేషన్ చేసి ఆ గ్యాప్ని ఫిల్ చేశారు. కాబట్టి పేషెంట్స్ కూడా ఎక్కడికి వెళ్ళే పని లేకుండా మన హాస్పిటల్లోనే వాళ్ళకి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది కూడా జరుగుతుంది. అదొక ముఖ్యమైన పాయింట్. ఈ ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్తో పాటు మన ఎక్స్రే మెషిన్స్ కూడా పాతవి కాకుండా వాటిని రీప్లేస్ చేసి ఏవైతే అప్డేటెడ్ వర్జన్స్ ఏవైతే వచ్చినాయో, లేటెస్ట్ మోడల్ ఏవైతే వచ్చినాయో అవి కూడా ఇవ్వడం జరిగింది. 2 ఎక్విప్మెంట్స్ కూడా. ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా నేను, కలెక్టర్ గారు, అలాగే మన కెనరా బ్యాంక్ అసిస్టెంట్ GM గారు కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ నుంచి ఉపయోగంలోకి వస్తాయి. అలాగే మన తుని ఏరియా హాస్పిటల్ చూసుకుంటే దాదాపు 100 ఏళ్ల పైనే చరిత్ర మన తుని ఏరియా హాస్పిటల్కి. ఇది ఒక 100 పడకల హాస్పిటల్. అలాగే మన సీఎం గారు వచ్చినప్పుడు కూడా ముందు కూడా చెప్పాను, సీఎం గారు వచ్చినప్పుడు కూడా మేము, కలెక్టర్ గారు కూడా చాలా సముఖంగా దీన్ని ఒక 200 బెడెడ్ హాస్పిటల్గా చేయాలని చెప్పేసి వారు కూడా చాలా సముఖంగా మనకు సపోర్ట్గా నిల్చొని సీఎం గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ త్వరితగతిన చేయాలని కూడా నేను సీఎం గారిని కోరుకుంటున్నాను. అలాగే పేదలకి ఏదైతే ఈ డొనేషన్స్ ద్వారా పేదలకి ఏదైతే హాస్పిటల్ ఇంత బాగా ఉపయోగపడుతున్నందుకు చాలా ప్రజల్లో కూడా ఒక ఆశ. వారి యొక్క ఆదేశాల మేరకు ఈ ఎక్విప్మెంట్ అన్ని ఇచ్చిన కెనరా బ్యాంక్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిరంతరం